హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పవినాస్ వ్లాగ్స్. నేను మీ చిట్టి అమ్ములండి. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ అండి ఆల్ టైమ్ ఫేవరెట్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండి. ఇది తయారు చేసుకోవడానికండి ముందుగా చికెన్ స్టాక్ తయారు చేసుకోవాలండి. స్టవ్ పైన పాన్ పెట్టి ఆయిల్ వేసి 3 గ్లాసులు నీళ్లు పోసుకునండి. దీనిలో కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర కాళ్ళం, కొన్ని పచ్చిమిరపకాయలు, మనం 1/2 కేజీ చికెన్ తీసుకున్నాము అది కూడా దానిలో వేసుకొని కొంచెం పుదీనా వేసుకొని వీటిని మరిగాక పైన కొంచెం నొరక కింద వస్తుందండి, అది తీసేసి దీన్ని చికెన్ని 60% ఉడికించి గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు మనము బిర్యానీ కోసము ఒక బౌల్లో 2 కప్పులు బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి ఒక అరగంట నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కర్రీ కోసం మసాలా తయారు చేసుకుందామండి. స్టవ్ మీద పాన్ పెట్టి 1 స్పూన్ మిరియాలు, 1 స్పూను ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 3 యాలకులు, లవంగాలు, మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు, రాతి పువ్వు, దాల్చిన చెక్క, కొద్దిగా జాపత్రి, బిర్యానీ ఆకు, సోంపు, ఎండుమిర్చి వేసి ఈ మసాలాలు స్మెల్ వచ్చే వరకు వేగించి చల్లారాక మిక్సీలో వేసి పౌడర్గా చేసి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాక పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసి కొద్దిసేపు వేయించి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేగించి దానిలో మనం ఉడికించిన చికెన్ వేసి కొద్దిసేపు కలిపి దానిలో సాల్టు, కారం, మనం చేసుకున్న మసాలా వేసి 5 మినిట్స్ కలుపుకొని కొద్దిగా వాటర్ కూడా వేసి అది దగ్గర అయ్యేంత వరకు వేపుకొని నూనె పైకి తేలాక కొత్తిమీర వేసి దించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బిర్యానీ కోసం ఒక మందపాటి కడాయిని పెట్టి 2 స్పూన్లు నెయ్యి, 2 స్పూన్ల నూనె వేసి బిర్యానీ మసాలాలు వేసి అంటే లవంగాలు, యాలకులు, చెక్క, స్టార్ పువ్వు, రాతి పువ్వు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, షాజీరా వేసి వేపుకొని అందులో పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపి అందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిసేపు వేపి పుదీనా, కొత్తిమీర వేసి కొద్దిసేపు వేపి దానిలో మనం ముందుగా తయారు చేసుకున్న చికెన్ స్టాక్ వేసుకోవాలి. మనం 1 కప్పు బియ్యానికి 1.5 కప్పులు నీళ్ళు వేసుకోవాలండి. 2 కప్పులు బియ్యం తీసుకున్నాం కదండి, 3 కప్పులు నీళ్లు పోసుకోవాలి. మనకి చికెన్ స్టాక్ 2 కప్పులు ఉన్నదండి. ఇప్పుడు 1 కప్పు వాటర్ పోసుకొని ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని తర్వాత నీళ్లు మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం వేసి దాన్ని ఒకసారి కలిపి మూత పెట్టి ఒక పావు గంట ఉడికించాలండి. దానిలో పుదీనా, కొత్తిమీర, మీకు నచ్చితే కలర్ కూడా వేసుకోవచ్చండి. కలర్ ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే అక్కర్లేదు. మూత పెట్టి 5 మినిట్స్ పక్కన పెట్టి ఉంచుకోండి. తర్వాత బిర్యానీని ఒక బౌల్లోకి తీసుకొని పైన చికెన్ ఫ్రై వేసుకొని బాయిల్డ్ ఎగ్ పెట్టుకొని ఉల్లిపాయ, నిమ్మకాయ, రైతాతో సర్వ్ చేసుకుంటే గుమగుమలాడే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.